మన దేశంలోని ద్రోహులు మన దేశానికి ద్రోహం తలపెట్టినటువంటి ఉదంతం కర్ణాటక రాష్ట్రం కార్వారాలోని సైనిక విభాగానికి చెందిన నౌకాశ్రయం సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేస్తున్న ఆరోపణల మీద ముందుగా అనే గ్రామానికి చెందిన వేతన తాండేల్ హళవల్లికి చెందినటువంటి అక్షర నాయకుల్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నౌకాశ్రయం వివరాలను శత్రు దేశానికి చేరవేస్తున్న సమాచారంతో వేతన తాండేల్ అక్షయ నాయకులతో పాటు తోడూరుకి చెందిన సునీల్కి గతేడాది ఆగస్టులో ఎన్ఐఏ అదుపులో తీసుకుని విచారించింది. ఆ తర్వాత వదిలిపెట్టేసింది. అయితే పాకిస్తాన్కి చెందిన ఒక ఏజెంట్ హనీ ట్రాప్ ద్వారా వీళ్ళ నుంచి నౌకాశ్రయం సైనిక స్థావరాల వివరాలు పొందుతున్నాడని ఎన్ఐఏ ఆ తర్వాత తదుపరి దర్యాప్తులో గుర్తించింది. దాంతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ సంస్థ అధికారులు వేతన తాండేల్ అక్షయ నాయకులు మంగళవారం అరెస్ట్ చేసి తమ వెంట తీసుకెళ్లారు. తాండేల్ అక్షయలు కార్వార్లలోని చెండియాల మెర్క్యూరీ అండ్ ఆల్ట్రా మెరైన్ కంపెనీలో గతంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా పనిచేశారు. సునీల్ సీబర్డ్ క్యాంటీన్లో పనిచేసి ఇప్పుడు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళని హనీ ట్రాప్ చేసి వాళ్ళని బెదిరించి వాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు రెండు వైపులా ఇవాళ దేశద్రోహులుగా మిగిలినటువంటి పరిస్థితి.